నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందని, వ్యవసాయ రంగంలో కూడా చంద్రబాబు గారు కొత్త మార్పులు తీసుకొస్తున్నారని చెప్పి ఇలా కూటమి ప్రభుత్వం రోజు ప్రచారం చేసుకుంటుంది. కానీ ప్రభుత్వం ప్రచారం ఎలా చేస్తుంది, మేము ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఏం మాట్లాడుతున్నాం అన్నది ముఖ్యం కాదు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దాని గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, మీరు రోజు మా స్టూడియోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇందాక మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు రీసెంట్గా ఏపీ వెళ్ళొచ్చారు అని చెప్పి. మరేంటి మీరు ఒక మాట అన్నారు, నేను అది గుర్తుపెట్టుకున్నాను, మిమ్మల్ని అడగాలని చెప్పి కూడా అనుకున్నాను. ఈరోజు 2014లో వెళ్ళాను నేను అనంతపురం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. అక్కడ గ్రామీణ ప్రాంతాల పరిస్థితి, వ్యవసాయ రంగంలో పూర్తిగా మార్పు వచ్చిందని అన్నారు. ఏంటి, మీరు ఎలాంటి మార్పును చూశారు? నిజంగానే అంత మార్పు కనిపిస్తోందా? ఇది ఎవరి వల్ల సాధ్యం అంటారు? ఇప్పుడు వాస్తవంగా 2014 ఫిబ్రవరి నెలలో అప్పట్లో రాయదుర్గం నుంచి టుమ్కూరు వరకు ఒక కొత్త రైల్వే లైన్ ఫార్మేషన్ అవుతుంది. అక్కడ అలా ఫామ్ అవుతున్న సందర్భంగా నాకు సంబంధించిన ఒక కాంట్రాక్టరు అతను, అంటే అక్కడ అతనికి పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళు ఆ కొత్త రైల్వే లైన్ ఫామ్ అవుతున్న సందర్భంగా మెటల్ అవసరం ఉంటుంది. అంటే కంకర అంటాం కదా మనం, రైల్వే ట్రాక్ మీద పరిసి కనిపిస్తుంది కదా మనకి. ఆ మెటల్ సప్లై చేయాల్సిన వర్క్ ఒక అతనికి టెండర్ దక్కింది. సో అక్కడ ఒక క్రషర్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టెండర్ దక్కిన వ్యక్తికే క్వారీ పర్మిట్ కూడా వచ్చింది. అక్కడ దగ్గరలోనే ఒక కొండ నుంచి ఒక 5 హెక్టార్స్ క్వారీ పర్మిషన్ కూడా అతనికి వచ్చింది. సో ఆ క్రషర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పని ఈ కాంట్రాక్టర్ వెళ్తూ నన్ను కూడా రమ్మంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ వ్యాపార అవకాశం బాగుంటే పెట్టుబడికి ప్రయత్నం చేద్దాంలేని ఉద్దేశంతో 2014 ఫిబ్రవరి నెలలో నేను వెళ్ళటం జరిగింది. అక్కడ అలా వెళ్ళినప్పుడు, అంటే అంతకుముందు మనం ఎప్పుడు రెగ్యులర్గా వింటూ ఉంటాం, భారతదేశంలో జైసల్మీర్ తర్వాత లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లా అనంతపూర్ జిల్లా. పూర్తి దుర్భిక్ష ప్రాంతం, నీటి కటకట్లాడుతూ ఉంటుంది. కానీ రక్తపాతం మాత్రం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది. ఫ్యాక్షన్ తోటి చాలా హింస జరుగుతూ ఉంటుంది అని చెప్పని మనం వింటూ ఉంటాం. అటువంటి ప్రాంతానికి నేను ఫస్ట్ టైం వెళ్ళటం, అంటే అనంతపూర్ నుంచి కళ్యాణదుర్గం వెళ్ళి, కళ్యాణదుర్గం నుంచి ఆ క్వారీ ఎక్కడ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారో అది చూసాము. ఆ రైల్వే ట్రాక్ ఫామ్ అవుతున్న ప్రాంతం చూసాము. తర్వాత అక్కడ దగ్గరలో భైరవాని తిప్ప ప్రాజెక్ట్ అని చెప్పని బీటీ ప్రాజెక్ట్ అంటారు. ఆ ప్రాజెక్టు చూసొద్దాము అని అంటే మేము ఎవరినైతే కలవడానికి వెళ్ళామో ఆయన సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆ బీటీ ప్రాజెక్ట్ కూడా చూసాము. అంటే ఆ ప్రాంతం చూసినప్పుడు ఇది ఎడారిగా మారిపోవడానికి ఇంకెన్నాళ్ళలో పట్టదు అని అనిపించింది నాకు. కారణం ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మ్యాట్లు వేసేస్తుంది. అంటే క్రమక్రమంగా ఆ వాతావరణం డ్రైగా మారిపోతూ వర్షాలు లేక, ఆ వర్షాలు లేని కారణంగా ఎడారిలాగా మారిపోతూ ఉందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పొలాల్లో మనకి ఇసుక ఇట్లా గుట్టల్లా కనిపించింది అక్కడ. అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని గుర్తు చేసుకోవాలి. ఆ ప్రభుత్వంలో కాలువ శ్రీనివాసులు గారు మంత్రిగా పనిచేశారు. ఆయన అదే జిల్లా రాయదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడు కూడా అదే రాయదుర్గం నుంచి ఆయన నెగ్గున్నారు. ఆయన ఆ రోజుల్లో తన ప్రాంతంలో గ్రీనరీ పెంచాలి అని చెప్పని ఒక కొండ మీద ఆయనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొక్కలు ప్లాంటేషన్ చేయించి వాటికి ప్రతిరోజు నీళ్లు పోయించుతా కాపాడుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఈ విధంగా గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉంది, మన ప్రాంతం ఎడారిగా మారిపోవడానికి ఆస్కారం ఉంది, కాబట్టి దీన్ని నివారించాలి, మన దగ్గర కూడా పచ్చదనం పెరిగితేనే వర్షాలు పడడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని దివాకర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. అది అంటే టీవీలో క్లిప్పింగ్ నాకు ఇప్పటికీ నా మైండ్లో ఉంది. అది అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ జిల్లా ముఖ చిత్రం మార్చాలి అని డిసైడ్ అయ్యారు. ఆయన లోయెస్ట్ రెయిన్ఫాల్, అది ప్రకృతి పరంగా దాన్ని ఏం మార్పు చేయలేం, వర్షాలు కురిపీయడం అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు. అయినా సరే అక్కడ సారవంతమైన ఎర్రనేల భూములు ఉన్నాయి. మరి ఆ భూముల్లో ఆ ఉన్న కొద్దిపాటి నీటి సౌకర్యంతో వాళ్ళకి వాటర్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ లాంటి దేశంలో చూస్తాం, మనం మిగిలిన గల్ఫ్ దేశాల్లాగా ఇజ్రాయెల్ కూడా ఎడారి దేశమే, కానీ వాళ్ళు అత్యద్భుతమైన వాటర్ మేనేజ్మెంట్ ద్వారా చాలా తక్కువ నీటితో చాలా అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. వాళ్ళ చాలా చిన్న దేశం, వాళ్ళు ప్రపంచానికి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ ఉన్నారు.
అదే సాంకేతికత మనం కూడా అందిపుచ్చుకొని మన ప్రాంతంలో ఇక్కడున్న కొద్దిపాటి నీటి వనరుల్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకుంటూ ఆ సాంకేతికత కనుక రైతాంగానికి అందించగలిగితే ఇక్కడున్న ఈ ఎర్ర నేలల్లో రైతులు హార్టికల్చర్ ప్రమోట్ చేయడం ద్వారా కూరగాయలు అలాగే పండ్ల తోటలు వాటిని పెంచడం ద్వారా రైతాంగానికి మెరుగైన ఆదాయ వనరులు సమకూర్చడానికి ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు ఆ రోజు. అంతకుముందు ఎలా ఉండేదంటే ప్రతి సంవత్సరం వేరుశెనగ వేయటం, ఆ వేరుశెనగ వర్షాధారంగా పండితే రైతాంగానికి ఆదాయ వనరు ఉంటుంది. లేదు అని అంటే మొత్తం జిల్లా ఒక రకమైన డ్రై స్పెల్ ఎదుర్కొనే పరిస్థితి అనమాట. ఇప్పుడు ఉరవకొండ లాంటి కొన్ని ప్రాంతాల్లో తుంగభద్ర నుంచి హెచ్ఎల్సి ద్వారా కొంతవరకు నీటి సౌకర్యం ఉంది, కానీ అది కూడా మొత్తం జిల్లాతో పోల్చి చూసుకున్నప్పుడు లిమిటెడ్ ఏరియా. గతంలో ఎలా ఉండేదంటే అక్కడ ఉన్న ఈ కొద్దిపాటి నీటి వనరులతోటి బోర్ల మీద ఆధారపడి చీనీ తోటలు పెంచుకునేవాళ్ళు, బత్తాయి తోటలు పెంచుకునేవాళ్ళు. ఈ ఫ్యాక్షన్ తోటి ప్రత్యర్థుల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తోటి ఆ చీనీ తోటలు కూడా నరికేసుకునే అంతటి వైషమ్యాలు ఉండేవి. అంటే అక్కడ మనిషి ఇక అంటే మనకు పచ్చగడ్డేస్తే బొగ్గమంటది అనే స్థాయిలో ఫ్యాక్షన్ నడిచింది ఆ ప్రాంతం. అటువంటి స్థితి నుంచి మరి మొట్టమొదట వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగి లైఫ్లో కంఫర్ట్ చూస్తే వాళ్ళు కూడా పిల్లల్ని చదివించుకుంటారు. చదువుకున్న పిల్లలు మెరుగైన అవకాశాలు అందుకుంటారు. మెరుగైన అవకాశాలు అందుకున్న తర్వాత ఒక్కసారి జీవితంలో కంఫర్ట్ చూసినాక మళ్ళీ తిరిగి ఈ ఫ్యాక్షన్లోకి రమ్మన్న రారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా మీద ప్రధానంగా ఫోకస్ చేసి 2014-19 మధ్య 90% సబ్సిడీతోటి డ్రిప్ పరికరాలు అందించారు. ఈ డ్రిప్ పరికరాలు అందించే లోపుగా ఆయన హంద్రీనివా నుంచి గొల్లాపల్లి రిజర్వాయర్కి నీటిని తీసుకెళ్ళి ఆ గొల్లాపల్లి రిజర్వాయర్ నీటితో నింపి దాని ద్వారా ఎప్పుడైతే ఒకసారి గొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నీరు వెళ్ళి అవి వెళ్ళే క్రమంలో భూగర్భ జలాలు మట్టం పెరుగుతాయి, బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవడం మొదలవుతాయి. అదే సందర్భంలో చెరువులన్నీ కూడా నింపటం మొదలుపెట్టారు. దాంతో నీటి సౌకర్యం కొత్తగా ఏర్పాటైంది. అక్కడ కొత్తగా నీరు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. దాంతో కియా ప్లాంట్ పెనుకొండ ప్రాంతంలో కియా ప్లాంట్ రావటం, ఆ కియా ప్లాంట్ తోటి కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దక్కటం, ఆ ప్రాంతం ముఖ చిత్రం మారింది. అలాగే నేను మొన్న వెళ్ళాను, మళ్ళీ 24వ తారీఖు రోజు, 23 నైట్ వెళ్ళాము. 24 రోజు అనంతపూర్ నుంచి ఉరవకొండ నియోజకవర్గం బెళగుప్ప మండలం ఎర్రగుడి అనే విలేజ్కి ఆ గ్రామ జాతరలో పాల్గొనడానికి వెళ్ళాను నేను. అక్కడి నుంచి మనం తెలిసిన వాళ్ళు ఆహ్వానిస్తే నేను, అడిసిమల్ శ్రీనివాసరావు గారు, అంకం చౌదరి గారు ముగ్గురు వెళ్ళాం. మేము అంటే యాక్చువల్గా అనంతపూర్ నుంచి కళ్యాణదుర్గం వెళ్ళి కళ్యాణదుర్గం నుంచి బెళగుప్ప మీదుగా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు పెట్టిన ఆ మ్యాపు కంప్లీట్ గ్రామీణ ప్రాంతంలో కూడా తీసుకెళ్ళింది మమ్మల్ని. నేను ఇందాక చెప్పిన ఈ గొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా అసలు ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే ఒకనాడు నేను చూసిన అనంతపూరు ఇది ఒకటే అనిపించింది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఏ పొలాల్లోకి వెళ్ళినా నీకు అయితే దానిమ్మ బత్తాయి తోటలు ఉన్నాయి, లేదు అని అంటే పచ్చటి అరటి తోటలు కనిపిస్తూ ఉన్నాయి, టమోటా, శనగ, వేరుశెనగ, ఎక్కడికక్కడ స్ప్రింక్లర్సు, డ్రిప్పు. దాంతో ఇవాళ మేము ప్రయాణం చేసినంత దూరం ప్రతి గ్రామంలో దాదాపుగా ప్రతి ఇంటి దగ్గర ఒక బైక్ కనపడతా ఉంది. మాకు కనిపించిన ప్రతి మనిషి చేతిలో ట్రాక్టర్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా చేతిలో టచ్ స్క్రీన్ ఉన్న ఫోన్ పట్టుకొనే ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. సో నీకు ఎప్పుడైతే నీరు ఆ ప్రాంతానికి అందిందో, ఆ నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందో, ఆ సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమకున్న భూముల నుంచి మంచి ఉత్పత్తి తీయడానికి ఆ రైతులు వాళ్ళు అలవాటు పడ్డారో, డెఫినెట్గా ఒకసారి ఆదాయ వనరులు పెరిగిన తర్వాత, అంటే కడుపులో ఆకలితో ఉన్న రోజు వేరు, నీకు ఆ లైఫ్లో కంఫర్ట్ దొరికిన తర్వాత పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. చదువుకున్న పిల్లలు మెరుగైన అవకాశాలు అందుకొని బెంగళూరు, విదేశాలకో, హైదరాబాద్కో తరలిపోతూ ఉన్నారు. అలా అటువంటి ఒక రకమైన ఆ ట్రాన్స్ఫర్మేషన్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న తర్వాత ఒకనాటితో పోల్చి చూస్తే ఇవాళ మనకి ఆనాటి హింస లేదు అక్కడ. ఆ ప్రాంతంలో ఆ ఫ్యాక్షను, ఆ మనుషుల్ని ఒకరినొకరు నరుక్కోటాలు, చంపుకోటాలు, ఆ కేసులు, ఆ సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది. గ్రామాలు కూడా ప్రశాంత పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. మేము వెళ్ళిన గ్రామంలో కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, మాది నాన్ కాంట్రవర్షియల్ విలేజ్ అని చెప్పని వాళ్ళు చాలా సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. మా గ్రామస్తులు చాలా యూనిటీగా ఉంటారు. ఇక్కడ రాజకీయంగా ఎవరి పార్టీ వాళ్ళకు ఉన్నా కూడా అటువంటి వైషమ్యాలు, అరమరికలు లేని జీవనం మేము ఇక్కడ గడపగలుగుతున్నాం అని చెప్పని చాలా అంటే మంచి సాయిల్ ఉంది. దానికి కావాల్సిన తోడ్పాటు ప్రభుత్వం వైపు నుంచి అందింది. నీరు వాళ్ళకి చేరువుగా వచ్చింది. దాంతో చాలా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు లీడ్ చేయగలుగుతూ ఉన్నారు. ఇది అసలు సిసలైన ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక పాలకుడికి కనుక ఒక ప్రాంతం పట్ల కన్సర్న్ నుండి
ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన తనకుండి, ఎలా అభివృద్ధి చేయాలనే సంకల్పం తనకుండి, దాన్ని ప్రాపర్గా టైంని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ వచ్చే ఫలాలు ఎలా ఉంటాయి అనేది దశాబ్ద కాలంలో 2014లో చూసాం, మళ్ళీ వాళ్ళు 2025లో చూస్తున్నాం. ఆ ప్రాంతం ముఖచిత్రమే మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.